జన్మలగ్నం అనేది కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి చేంజ్ అవుతుందండి. ముఖ్యంగా పుట్టినటువంటి వారికి వీడు ప్రయోజకుడవుతాడా? వీడు అప్రయోజకుడవుతాడా? వీడి భవిష్యత్తు ఎలా ఉంటుంది? వీడి లైఫ్ ఎలా ఉంటుంది? అని తేల్చి చెప్పేది కేవలం లగ్నం మాత్రమే. ఆ లగ్నంలో ఉన్నటువంటి ప్రభావాన్ని చూసి మనకున్నటువంటి స్థానాలను లెక్క కట్టుకోవాలి. వాస్తవానికి ఏంటంటే నా అనుభవపూర్తిగా చెప్పే విషయం ఏంటంటే లగ్నంలో గురువు గానీ, శుక్రుడు గానీ, రవి గానీ, బుధుడు గానీ ఈ 4 గ్రహాలలో ఏ ఒక్క గ్రహం లగ్నంలో ఉన్నా కూడా వారు కారణ జన్ములవుతారు. మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్‌కి రావచ్చండి. దీంట్లో కాలసర్ప దోషాలు గానీ, మరి సర్పదోషాలు గానీ, ఏదైనా ఇతరత్ర దోషాలు ఉన్నట్టయితే వాటిని ఒకసారి చూసి లెక్కగట్టుకొని వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీ జీవితం చక్కబడుతుందండి. నేను ఈ వీడియో చివర ఒకటే విషయం చెప్తున్నానండి. న్యూమరాలజీ, యాస్ట్రాలజీ అనేది కూడా 2 సబ్జెక్టులు చాలా పవర్‌ఫుల్ అండి. ఇటు న్యూమరాలజీ ప్రకారం, యాస్ట్రాలజీ ప్రకారం, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ యాస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖ